విజయవాడలో పిక్కీ సదస్సు ప్రారంభించిన చంద్రబాబు ఉమ్మడి ఏపీలో 9 సార్లు దావోస్ వెళ్లా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్న సీఎం. మచిలీపట్నంలో మంత్రి లోకేష్ పర్యటన సమాజంలో మార్పు రావాలి, మహిళలతో మాట్లాడే విధానం మారాలన్న మంత్రి. జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం. కాకానిని కస్టడీకి తీసుకున్న సిట్, సెంట్రల్ జైలు నుంచి కృష్ణపట్నం పిఎస్ కు తరలింపు, 2 రోజుల పాటు విచారించనున్న సిట్. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిసిన కిషన్ రెడ్డి, తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చ, త్వరలో ఎంఈ ఎంయూ రైళ్ల అందుబాటులోకి వస్తాయన్న రైల్వే మంత్రి. పల్నాడు జిల్లాలో సేల్స్ ట్యాక్స్ అధికారుల దాడులు, బిల్లులు చెల్లించకుండా గ్రెనేడ్ తరలింపు, 9 గ్రెనేడ్ లారీలు సీజ్ చేసిన అధికారులు. రేపు ఎల్లుండి గుంటూరులో చంద్రబాబు పర్యటిస్తారు, యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో పాల్గొంటారు, గంజాయిపై ఉక్కుపాదం మోపుతామన్న హోంమంత్రి. పోలీసులు విడుదల చేసింది ఫేక్ వీడియో, జగన్ ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతోంది, అందుకే వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్న రోజా. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు, ఫ్యాక్టరీ దగ్గర రోజుల తరబడి పడిగాపులు, కిలోమీటర్ మేర రోడ్లపై నిలిచిపోయిన ట్రాక్టర్లు. తెనాలిలో చార్ధమ్ యాత్ర పేరుతో మోసం, 270 మంది భక్తుల నుంచి 80 లక్షలు వసూలు, ఢిల్లీలో వదిలేసి అదృశ్యమైన టూర్ నిర్వాహకుడు. అల్లూరు జిల్లాలో తప్పని డోలీ కష్టాలు, ప్రసవం తర్వాత అస్వస్థతకు గురైన రత్నాలమ్మ, బాలింతను డోలీలో ఆసుపత్రికి మోసుకెళ్లిన స్థానికులు. బాపట్లలో మత్స్యకారుల ఆందోళనపై కలెక్టర్ స్పందన, ఈపురపాలెం కాలువ తీస్తామని హామీ, పనులు ప్రారంభించిన అధికారులు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో హైకోర్టుకు నివేదిక, పామాయిల్ సరఫరా చేసినట్లు ధృవీకరణ, నివేదిక సమర్పించిన సిట్. తుంగభద్రకు డ్యాం పెరుగుతున్న వరద, ఇన్ఫ్లో 24,129 క్యూసెక్లు, ప్రస్తుత నీటి మట్టం 1,615 అడుగులు. జూరాల ప్రాజెక్టుకు వరద, 7 గేట్లు ఎత్తివేత, ఇన్ఫ్లో 72,000, అవుట్ఫ్లో 63,084 క్యూసెక్లు, ప్రస్తుత నీటి మట్టం 317 మీటర్లు. శ్రీశైలం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, ఇన్ఫ్లో 60,398 క్యూసెక్లు, ప్రస్తుత నీటి మట్టం 859 అడుగులు. ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఐఏఎఫ్ విమానం, స్వదేశానికి 224 మంది భారతీయులు, స్వాగతం పలికిన కేంద్ర మంత్రి శోభా కంకర్దాస్.